2026లో ఆధిపత్యం చెలాయించాడు బుమ్రా. 14 వికెట్లతో 2026 టీ20 ప్రపంచ కప్ మొత్తంలోనే అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్గా నిరూపించుకున్న జస్ప్రీత్ బుమ్రా ఒక్కసారిగా చతికిల పడ్డాడు. IPL 2026లో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్లు సైతం అంచనా వేయలేని యార్కర్లు వేసిన అదే బుమ్రా ఈ సీజన్లో వికెట్లు తీయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఒకప్పుడు యార్కర్ కింగ్ బంతుల్లో ఉన్న పదును, నిర్ణయాత్మక ప్రభావం ఇప్పుడు కొరవపడినట్లు కనిపిస్తుంది. ఈ మార్పు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్ల్లో 15 ఓవర్లు వేశాడు. 123 పరుగులు సమర్పించుకున్నాడు. 8.20 ఎకనామీ రేటుతో కొనసాగుతున్నాడు. ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. టీ20 వరల్డ్ కప్ లో 8 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసి కేవలం 6.21 ఎకనామీతో అద్భుత ఫామ్ లో ఉన్న బుమ్రా IPL కు వచ్చేసరికి ఎందుకు సాధారణ బౌలర్లా మారడానికి 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ లీగ్ క్రికెట్ మధ్య బుమ్రాకు తగినంత విశ్రాంతి లభించడం లేదు. బుమ్రా విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ వల్ల శరీరంపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇలాంటి బౌలర్లు రెస్ట్ లేకుండా ఆడితే దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అలసట బంతులు ఖచ్చితత్వంపై ప్రభావం చూపుతుంది. మరొకటి వర్క్లోడ్. దీనివల్ల పనిభారం నిర్వహణ అనేది కేవలం మ్యాచ్ల సంఖ్యకే పరిమితం కాదు. ఇందులో ఓవర్ల తీవ్రత, డెత్ ఓవర్ల ఒత్తిడి, నిలకడగా అధిక తీవ్రతతో బౌలింగ్ చేయడం వంటివి కూడా ఉంటాయి. బుమ్రాకు తరచుగా జట్టులోని అత్యంత కష్టమైన ఓవర్లు, పవర్ ప్లే, డెత్ ఇస్తారు. దీనివల్ల ప్రతి మ్యాచ్లో అతని శరీరం, మనసు రెండూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి. దీనిని సరైన పద్ధతిలో బ్యాలెన్స్ చేయకపోవటం వల్ల ప్రదర్శన దెబ్బతింటుంది. నేటి టీ20 బ్యాటర్లు డేటా అనలిటిక్స్ సాయంతో బౌలర్ల బలహీనతను ముందే పసిగడుతున్నారు. బుమ్రా యార్కర్ల నుంచి తప్పించుకోవటానికి బ్యాటర్లు కొత్త టెక్నిక్స్ ను వాడుతున్నారు. ఇదే సమయంలో బుమ్రా తన బౌలింగ్ స్టైల్లో మార్పులు చేయడంతో వెనుకబడి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముంబై ఇండియన్స్ జట్టుకు బుమ్రా ఫామ్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. డెత్ ఓవర్లలో పరుగులను కట్టడి చేయాల్సిన ప్రధాన ఆయుధమే మొరాయించడంతో కెప్టెన్ కు ప్లాన్ బి అమలు చేయడం కష్టతరం అవుతుంది. విపక్ష జట్టు బ్యాటర్లు ఇప్పుడు బుమ్రా ఓవర్లలో కూడా స్వేచ్ఛగా పరుగులు సాధిస్తున్నారు. అయితే బుమ్రా వంటి లెజెండరీ బౌలర్లకు ఇలాంటి గడ్డు కాలం రావటం కొత్తేమీ కాదు. గాయాల నుంచి కోలుకొని మరీ అద్భుత ప్రదర్శన చేసిన చరిత్ర ఆయనది. ఇది కేవలం ఒక తాత్కాలిక దశ మాత్రమేనని, ఒక్క వికెట్ పడితే బుమ్రా మళ్లీ తన పాత ఫామ్ను అందుకుంటాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.